ఏపీ మంత్రులకు పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. ఫైల్ క్లియరెన్స్ ను ప్రధాన ప్రాతిపదికగా తీసుకుని ఈ ర్యాంకుల జాబితాను రూపొందించారు. ఇందులో సీఎం చంద్రబాబుకు 6వ స్థానం లభించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉండగా విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్ఆర్డీ శాఖల మంత్రి నారా లోకేష్ 8వ స్థానంలో ఉన్నారు. ఈ మినిస్టర్స్ ర్యాంకింగ్స్ లో రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తొలి స్థానంలో నిలిచారు. 2వ స్థానంలో కందుల దుర్గేష్, 3వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అలాగే నాదెండ్ల మనోహర్ 4, డోలా బాల వీరాంజనేయ స్వామి 5, సత్యకుమార్ 7, బీసీ జనార్దన్ రెడ్డి 9, సవిత 11, కొల్లు రవీంద్ర 12, గొట్టిపాటి రవికుమార్ 13వ ర్యాంకు, అలాగే నారాయణ 14వ ర్యాంకు, అలాగే టీజీ భరత్ 15, ఆర్ఎం రామ్ నారాయణ రెడ్డి 16, అచ్చెన్నాయుడు 17, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 18, గుమ్మిడి సంధ్యారాణి 19, వంగలపూడి అనిత 20వ ర్యాంక్, అలాగే అనగాని సత్యప్రసాద్ 21, నిమ్మల రామానాయుడు 22, కొలుసు పార్థసారథి 23వ ర్యాంక్, అలాగే పయ్యావుల కేశవ్ 24వ స్థానంలో నిలిచారు. రైట్, ఇదే విషయం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, ఇక ఏపీ మినిస్టర్స్ కి ర్యాంకింగ్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 6వ ర్యాంకింగ్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ ర్యాంక్ లో నిలిచినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర తాజా అప్డేట్స్ ఏంటి? మొత్తంగా చూసుకోవచ్చు, పనితీరు ఆధారంగా ఏపీ మంత్రులకు ర్యాంకులు ప్రకటించారు. ఫైళ్ల క్లియరెన్స్ ను కానీ ప్రధాన ప్రాతిపదిక తీసుకునే ర్యాంకుల జాబితా రూపొందించారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు 6వ స్థానం లభించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉండగా విద్యా, ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్, హెచ్ఆర్ శాఖల మంత్రి నారా లోకేష్ 8వ స్థానంలో ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా మినిస్టర్స్ అందరికి కూడా ఈ యొక్క ర్యాంకింగ్ ఆధారంగా ఎవరెవరు ఎంతవరకు పనిచేస్తా ఉన్నారు అనేది ఈ యొక్క ర్యాంకింగ్ లో అయితే నిలిచారని చెప్పుకోవచ్చు. ఈ మినిస్టర్ ర్యాంకింగ్ లో రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ శాఖ మంత్రి ఎస్ఎండి ఫారూక్ తొలి స్థానంలో నిలిచారు. 2వ స్థానంలో కందుల దుర్గేష్, 3వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. నాదెండ్ల మనోహర్ 4వ స్థానంలో, డోలా బాల వీరాంజనేయ స్వామి 5వ స్థానంలో, సత్యకుమార్ 7, బీసీ జనార్దన్ రెడ్డి 9, నవిత 11, కొల్లు రవీంద్ర 12, అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ 13 స్థానాల్లో ప్రస్తుతం అయితే ఉన్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క ర్యాంకింగ్ ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో వర్క్ చేయడానికి అయితే ఈ యొక్క ర్యాంకింగ్స్ అనేది పనిచేస్తాయని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరెవరు ఎలాగా పనిచేస్తున్నారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ర్యాంకింగ్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో అవగాహన తీసుకొచ్చే పరిస్థితి అయితే తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలి, మంత్రులందరూ కూడా ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఒక పక్క సీఎం చంద్రబాబు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ర్యాంకింగ్స్ ఆధారం చేసుకుని భవిష్యత్తులో మరీ ముందుకెళ్లి వర్క్ చేసే విధంగా ఈ ర్యాంకింగ్స్ పనిచేస్తాయని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళ పనితీరుని కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ పనితీరుని పరిశీలించుకొని ఆ తదుపరి ముందుకెళ్లాలని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే అందరికీ సూచించారని చెప్పుకోవాలి. ఈ ర్యాంకింగ్స్ ఎవరి ర్యాంకింగ్స్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో ప్రస్తుతం ఏ శాఖ మంత్రులు అవుతున్నారో ఆ శాఖకి సంబంధించినటువంటి పనితీరులో మెరుగుపరుచుకోవడమే కాకుండా ప్రజలకి అనుకూలంగా అనుసంధానంగా పనిచేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి పూర్తిస్థాయిలో ఈ ర్యాంకింగ్స్ ఇచ్చిన తర్వాత కూడా అందరూ వారి పని సమగ్రతపై మాత్రం దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకొంచెం అభివృద్ధి దిశగా ఈ ర్యాంకింగ్స్ వల్ల ఇంకొంచెం ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారు ముందుకు వచ్చే అవకాశం వస్తుందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే వారి పనితీరుని సమిష్టి చేసేటప్పుడు ఇంకొంచెం మెరుగ్గా పనిచేయాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా పనిని మెరుగుపరచుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎవరి పనితీరు వాళ్ళు మెరుగుపరుచుకుంటూ పోతే చాలా అంటే భవిష్యత్తులో ఇంకా కొంచెం పనిచేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ర్యాంకింగ్స్ తో ఎక్కడ మన పని లోపం తగ్గింది, ఎక్కడ మనం పని చేయలేకపోయాము అనే అంశాలు కూడా వాళ్ళు ఆధీనంలోకి తీసుకుంటారు. కాబట్టి పూర్తిలో పనిచేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తారంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ విషయంలోనే ఇప్పుడు చంద్రబాబు అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నిర్ణయం ఆ తర్వాత ఎవరెవరైతే పనితీరు బాగుందో వాళ్ళందరికీ కూడా ప్రశంసలు అయితే కురిపించారు. పూర్తి స్థాయిలో కూడా అందరూ వర్క్ చేసి ప్రజలకు అనుసంధానంగా పనిచేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు అయితే సూచించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ యొక్క ర్యాంకింగ్స్ తర్వాత మిగతా మంత్రులు కూడా
మంచిగా పనిచేయడానికి, అదేవిధంగా వాళ్ళ ర్యాంకును వాళ్ళు మెరుగుపరచుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తారంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. సో మరోవైపు అభివృద్ధి విషయంలో వెనుకంజ వేయమన్నారు. సో ఎవరైనా సరే డెవలప్మెంట్ విషయంలో ఎవరైనా వెనుకంజ వేసినా ఏదైనా సరే ప్రాపర్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు. ఇప్పుడు నెక్స్ట్ టైం ర్యాంకింగ్స్ లో కనుక ఎవరికన్నా ప్రాపర్ ర్యాంకింగ్ రాకపోతే తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ర్యాంకింగ్ ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఎవరు పనిచేస్తారు, ఎవరు పనిచేయరు అనే దానిపై పూర్తి స్థాయిలో కూడా ఒక సమీక్ష అయితే నిర్వహించే అవకాశం అయితే కనబడతా ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ముందుగా ఇప్పుడు పని చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఎవరెవరు పనిచేస్తారు, ఎవరు పనిచేయరు అనేది ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక దిశానిర్దేశం కూడా చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నటువంటి ర్యాంకింగ్స్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా అందరూ ఈ ర్యాంకింగ్స్ దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు కూడా పనితీరు ఎలా ఉందనేది ఇప్పుడు వచ్చినాక కూడా పనితీరు మార్చుకోకపోతే మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ముందస్తుగా వాళ్ళకైతే హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైతే పనితీరు బాగాలేదో వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ పద్ధతులను కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మరి వాళ్ళందరికీ కూడా పనితీరు మార్చుకోవాలి అని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.